ప్రార్థనతో ఈ సెలవు ధ్యానారాధనలో 30వ రోజు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన దివ్యమైన స్వరాన్ని మనం విని ఇంకా ఆత్మీయంగా బలపరచబడినట్లుగా హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిందాం. దయచేసి నాతో పాటుగా మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన కాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మలను కాచి కాపాడి భద్రంగా జీవింపు చేసినందుకు వందనాలు అయ్యా. మా ప్రభు ఈ సిలువ ధ్యానారాధన కూడికలు 30వ రోజు కూడికను అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీ దివ్య లక్షణాలను బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు స్థిరపరిచి దీవించి ఆశీర్వదించినట్లుగా ఆత్మీయ లోతులలోనికి నడిపించండి అయ్యా. మీరు లోతుకు ధోనిను నడిపి వలవేయమన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడిన ప్రయోజనము లేనటువంటి పేతురు గారు లోతుకు వెళ్ళి వల వేసినప్పుడు, మీరు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు విస్తారమైన చేపలను దీవెనలుగా ఆశీర్వాదాలుగా పొందుకున్నాడు. అలాగే మేము కూడా ఆత్మీయత అనబడిన ఆ లోతుకు నడిపించబడి మీరు చెప్పిన ప్రకారంగా చేసి విస్తారమైన దీవెనలను ఆశీర్వాదాలను పొందుకొనున్నట్లుగా మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అన్ని విధాలుగా సహాయం చేయండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా లైవ్ ద్వారా ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని కూడా ఆత్మీయతలోనికి నడిపించండి, ఆత్మీయతలో బలపరచండి. ఆత్మీయమైన దీవెనలను ఆశీర్వాదాలను ఇచ్చి మీ కృపలో వర్ధిల్లు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. సహాయము చేయండి నాన్న. మీకు వందనాలు నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక బిడ్డలందరిపైన మీ అభిషేకం ఉంచండి అయ్యా. మరి మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును అందరికీ దయచేసి మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలవబెట్టుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆ చివరి ఆ తలుపులు కూడా తీసేసినప్పుడు ఈ సౌండ్ రాదు. కిటికీ తలుపులు, ఆ చివరి తలుపులు కూడా తీసుకోండి. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ,
ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి మోదాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, కల్వారిలోని ప్రేమ, కల్వారిలో
ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో ఘనమైనది. అందులో ఏమాత్రం కూడా సందేహము లేదండి. ఈరోజు దేవుని పిల్లలుగా మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. ఆ టైంలో వాళ్ళకి ఏ బాధ్యతలు కూడా మనం అప్పగించం. కానీ వయసు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవారు అయిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన చిన్నపిల్లల్లాగే ఉందనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? నీకు అప్పుడే ఎంత వయసు వచ్చిందో నీకేమన్నా తెలుసా? నువ్వు కనీసం బాధ్యత కలిగి నువ్వు ఉన్నావా? ఎంత ఎదిగావు, ఇంకా బాధ్యత లేకపోతే ఎలాగా అని చెప్పి తల్లి తండ్రి ఎవరిని అడుగుతారు? పిల్లలకి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రభువులోకి వచ్చిన కొత్తలో మనం కూడా పిల్లలమే. కానీ ఎన్ని సంవత్సరాలు చూసినా ఇంకా ఎలా బిహేవ్ చేస్తున్నాం? మనం చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేస్తున్నాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఏ విధమైన బాధ్యతలు మనం తీసుకోవట్లేదు. సంఘములో, సమాజములో, దేవుని పరిచర్యలో మనం కూడా ఏమై ఉండాలి? బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ముఖ్యంగా మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అయినప్పుడు మరి ఆత్మీయతలో ఎదిగి మనము బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ బాధ్యత కలిగి ఉండాలి. దేవుని పనిలో ఒక అర్హమైన పాత్రగా, అర్హత కలిగిన వ్యక్తిగా, హక్కుదారునిగా. మనం దేనిగా హక్కుదారులం? పరలోక రాజ్యానికి మనం అందరం కూడా హక్కుదారులమే కదా. ఆ హక్కు వదులుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? చెప్పాలి. అక్కడ మనం ఏమంటాం తెలుసా? నేను కూడా వారసురాలనే, నేను కూడా వారసుడినే, నాకు కూడా ఏముంది? హక్కు ఉంది. ఈ హక్కు ఎవరు తీసుకోగలరంటే బాధ్యత కలిగిన వారికి ఆ హక్కు ఉంటుంది. బాధ్యత లేని వాళ్ళకి ఏముండదు. నాకు హక్కు ఉంది అని చెప్పేటటువంటి అధికారం వాళ్ళకి ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇద్దరు పిల్లలుండి అందులో ఒకడు బాధ్యత కలిగి ఉండి ఇంకొకడు బాధ్యత లేనివాడిగా ఉన్నాడు అనుకోండి, రేపటి రోజున ఏదైనా హక్కులు మాట్లాడుకునేటప్పటికి 10 మంది ఏమంటారు? నువ్వేనాడైనా నీ ఇంటి బాధ్యత నువ్వు తీసుకున్నావా? నీ కుటుంబ బాధ్యత నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావా? అన్నీ వాడే చూసుకున్నాడు, బాధ్యత అంతా వాడే తీసుకున్నాడు, వాడే కష్టపడ్డాడు. నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావు కాబట్టి నీకు అడిగే హక్కు లేదు. వాడేమన్నా దయతలిచి నీకు ఇవ్వాలేమో తప్ప నీకు ఇందులో ఏ విధమైన హక్కు ఉండదని పెద్దల దగ్గర పెట్టినా ఎక్కడ పెట్టినా వాళ్ళు ఇదే మాట చెప్తారా? చెప్పరా? చెప్తారు. రేపటి రోజున ఈరోజు మనం కూడా సంఘములో ఆకతాయితనంగా, సంఘమనే కుటుంబంలో బాధ్యత లేని వ్యక్తిగా ఉండి పరలోకంలో నేను హక్కుదారుణ్ణే, నేను హక్కుదారురాలనే, నాకు అక్కడ భాగం ఉంది అని అనాలి అంటే ఈ రోజున మనం సంఘంలో ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘములో సభ్యులైన వారు, ప్రభు రక్తములో, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు ఎవరైనా సరే ప్రభు రాజ్య విషయంలో, ఆయన రాజ్య విస్తరణ విషయంలో, అంటే సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం కలిగి ఉండాలట? బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు 4 చేతులు వేసుకుంటారా? వేసుకోరా? అప్పుడు ఇదిగో నేను 10,000 ఇస్తాను, నువ్వు 10,000, నువ్వు 10,000, నువ్వు 10,000. అలాగని ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వేస్తారా? ఒకవేళ నేను అంత ఇవ్వలేనంటే
అందరూ సమానంగానే ఉండాలి అంటామా అనమా అప్పుడు? కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు సంఘంలో అలాంటి బాధ్యత ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? ఎక్కువ తక్కువలు చాలా కనపడుతూ ఉంటాయి. బాధ్యత అనేది మన సామర్థ్యాన్ని బట్టి సంఘంలో, అందులోకి మన సామర్థ్యానికి మించిన బాధ్యత ఏమి మనకి ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ అప్పచెప్పరు మనకి. కానీ ఏ కార్యక్రమం చేసినా అన్నీ కూడా మన సామర్థ్యంలోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ సామర్థ్యాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సామర్థ్యం లేదని చెప్పకూడదు. సంఘపరమైనటువంటి ఏ కార్యక్రమమైనా ప్రతి విశ్వాసి, ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు ఏం కలిగి ఉండాలట? సమాన బాధ్యతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బాధ్యత మనం పొందుకోవాలి అనుకుంటే ప్రభువు వాడుకునే పాత్రగా మనం మారాలి. ఎలా మారాలి? అర్హమైన పాత్రగా. అర్హమైన పాత్రనే ఎవరు వాడుకుంటారు? దేవుడు వాడుకుంటారు, అంతే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్నపిల్లలకి ఎవరికి ఏ తల్లి ఏ తండ్రి బాధ్యత అప్పగించరు, ఎప్పటికీ అప్పగించరు. అది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈరోజు మనం బాధ్యత మొయ్యవలసిన స్థితిలో ఉన్నప్పుడు అర్హమైన పాత్రగా మనం ఏమవ్వాలి? మార్చబడాలి. అర్హమైన పాత్రగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనలను మనం ఏం చేయాలట? పవిత్రపరుచుకోవాలి. దేవుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలంటే ఏం చేయాలట? మనలను మనము పవిత్రపరుచుకోవాలి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందామండి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. ఎవరైనను తనను తాను పవిత్రపరచుకొనిన ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండెను. ఘనత కోసం వాడుకునే పాత్రలాగుంటారట. ఎవడైనను వీటిలో చేరక, అంటే ఎందులో చేరకూడదు? ఘనహీనమైనటువంటి వాటిలో చేరకూడదు. అక్కడ పైవచనంలో గొప్పింట్లో ఉన్న వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి కూడా ఉంటాయట. వాటిలో కొన్ని ఏమో ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. అయితే వీటిలో చేరకూడదు. వీటిలో చేరకుండా ఇక్కడ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనం మార్చబడాలట. ఎవరు వాడుకునే పాత్రగా? మనం ఘనమైన పాత్రలమా ఘనహీనమైన పాత్రలమా అన్నది కాసేపు పక్కన పెట్టేసి, మన యజమాని ఎవరు? మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాడుకోవడానికి తనను తాను ఏం చేసుకోవాలట? పవిత్రపరుచుకోవాలి. మనలను మనం పవిత్రపరుచుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? పాపాలు ఒప్పుకుంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? పవిత్రపరచబడతాం. రెండవదిగా పాపము జోలికి వెళ్ళకూడదు. ఎలాగో ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు కదా అని మరలా పాపాలు చేస్తా కూర్చోకూడదు. బిగినింగ్లో, ప్రారంభంలో మరి నీకు తెలియదు కాబట్టి నువ్వు పాపం చేసావు. తెలుసుకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చాక తెలుసుకున్న తర్వాత, అరే నన్ను నేను పవిత్రపరచుకోవాలి కాబట్టి ఇప్పుడు నా పాపాన్ని నేను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పేసుకున్నావు. ఇప్పుడు నువ్వు పవిత్రపరచబడ్డావు. అలాగే ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా మరలా తిరిగి ఎన్నడూ పాపము జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు ఎవరు వాడుకునే పాత్రగా ఉండగలుగుతావు? యజమానుడు వాడుకునేటటువంటి అర్హమైన పాత్ర.
ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడే పాత్ర. అన్ని సత్కార్యాలకి కూడా దేవుడు ఎవరిని వాడుకుంటారు? అప్పుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా దేవుడు వాడుకుంటారు. కారణం, అర్హమైన పాత్ర అనేది పవిత్రంగా ఉండాలి. దేవుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలి? అర్హమైందిగా ఉండాలి. అది పవిత్రత కలిగినదిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఘనత నిమిత్తమై ప్లస్ సత్కార్యమునకు ఉపయోగపడుతుందటండి. హల్లెలూయా. రెండవదిగా చూస్తే యజమాని దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలి. మన యజమాని ఎవరు? మరలా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మన యజమాని. మొట్టమొదటిగా ప్రభువు వాడుకోవాలి, ప్రభు పరిచర్యలో వాడబడాలి, సంఘములో మనం బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే పవిత్రపరచబడాలి. రెండవదిగా యజమానిని దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఇదే తిమోతి రాసిన పత్రికలో అదే వచనంలో అక్కడే ఈ మాట కూడా చెప్తున్నాడు. ఏమని చెప్పండి? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర. యజమానుడు వాడుకోవడానికి. ఇప్పుడు మనకి ఇష్టమైన పాత్రను వాడుకుంటామా, ఇష్టం లేని పాత్రను వాడుకుంటామా? ఒకసారి అన్నీ ఘనమైనయే ఉంటాయి, కానీ అందులో కొన్నంటే మరీ ఇష్టంగా ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రతిదీ కూడా వస్త్రాలు బట్టల షాప్లోకి వెళ్ళి, ఆ రెడీమేడ్ షాప్లోకో లేకపోతే మామూలు షాప్లోకో వెళ్ళి మనం అక్కడ చాలా రకాలు ఉంటాయి. అందులో ఏరి 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 మనకి ఇష్టమయ్యింది ఒకటే, అది నచ్చాలా, దాని రేటు కూడా నచ్చాలా, దాని క్వాలిటీ కూడా మనకు నచ్చాలి. ఎన్ని వెతుకుతామండి? ఎన్ని వెతకమా? వెతకని వాళ్ళకైతే ఇలా వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేయచ్చు. కానీ గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది, 3 గంటలు కూడా అక్కడే కూర్చొని అన్నీ తిరిగేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సరైంది దొరకల, నచ్చింది దొరకల. ఇలాగ ప్రతిసారి మనం కలెక్షన్ను నచ్చిన వాటిని కొంటాం, కొని అన్నీ పట్టుకొచ్చి మళ్ళీ బీరువాలో పెడతాం. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ బీరువాలో ఏది పడితే అది తీసుకుని వేసుకోం. మళ్ళీ ఏం చేస్తాం? ఆ కలెక్షన్లో మనం ఎన్నుకొని తెచ్చి పెట్టుకున్న ఆ కలెక్షన్లో అందులో మరలా ఇంకా ఇష్టమైనవి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంథింగ్ కలర్ కావచ్చు, సంథింగ్ సీజన్కి తగినట్టుగా కావచ్చు, లేదా సంథింగ్ అకేషన్కి తగినట్టుగా కావచ్చు. అందులో మరలా మనకి ఇంకా స్పెషల్, ఇంకా బాగా ఇష్టమైనవి ఏవో ఉంటాయి, అవే తీసుకుంటాం. తల్లో భర్తో భార్య అంటది, ఎప్పుడు చూసినా ఈ జతే ఇదంటే మీకు బాగా ఇష్టం, దీన్ని శుభ్రంగా ఏం చేస్తున్నారు? అరగదీసేస్తున్నారు, పదే వాడేస్తున్నారు. అంటే ఇంకా అన్ని బట్టలు ఉన్నాయి కదా, వేసుకోవచ్చు కదా. అంటే నాకు ఇదే బాగా ఇష్టం, నాకు ఇదే కంఫర్ట్గా ఉంటుంది, నాకు ఇదే బాగా నచ్చుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ వస్తువు, ఆ వస్త్రమో మన మనస్సుని బాగా ఆకర్షించుకుందనమాట అండి. బాగా దాని మీద మనకు ఇష్టత కలిగేలా చేసిందనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిసారి అంత ఇష్టంగా నిన్ను వాడుకునే పాత్రగా, దేవుడు నిన్ను వాడుకునే పాత్రగా నువ్వేమవ్వాలి? మలచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది దానికి బదులు అన్నీ నాకే చెప్తున్నారని తిట్టుకుంటారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, నేనంటే బాగా ఇక్కడ ఇన్ని పాత్రలు ఉన్నా, ఇక్కడ ఇంతమంది ఉన్నా నన్నే పిలుస్తున్నారు, నాకే చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతో ఇష్టమైన పాత్రవు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నాను, నా మనసు పొంగిపోయింది. అరే అన్నీ నాకే చెప్తున్నారు అని అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళకే అన్నీ చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఇష్టమైన వాళ్ళైతే వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఎంత ఇష్టమైన వాళ్ళైతే వాళ్ళకి చెప్తారు.
పాస్టర్ గారికి ఎప్పుడు నా పేరే నోట్లో నానిపోయింది, ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తారని కొంతమంది విసుక్కుంటారట. ఏమండి, కొంతమంది ఏం చేస్తారట, విసుక్కుంటారంట. అక్కడ నాకే చెప్తున్నారని విసుక్కుంటాం, కానీ నిజానికి అందరికంటే నేనంటే బాగా ఇష్టము అన్న విషయం వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వేదనలో శోధనలో కన్నీళ్లలో కడగండ్లలో రోదనలో వేదనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఆ నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జయమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో యేసయ్యా, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పదే పదే మనకు చెప్పడం మంచిదేనంటారా?
ఎంత మంచిదంటారు? అప్పుడే కదా. ఇంతమంది ఉండగా బహుశా వాళ్ళు ఎవరి పని ఎవరికి నచ్చట్లేదేమో, దేవునికి నచ్చటం లేదేమో, నచ్చకైనా అయ్యి ఉండొచ్చు, లేదు నేనైతేనే బాగా చేస్తానని నమ్మకమై ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరంటే అమ్మ నిజంగా అలాంటి నమ్మకాన్ని సంపాదించుకున్నారంటే మీరు ఎంత ధన్యులు చెప్పండి. శిష్యులు అంతమంది ఉన్నా ఆ ధన్యత యోహాను గారు సంపాదించుకున్నాడంటే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని ఆయన్ని యేసు ప్రేమించిన శిష్యుడు అన్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు. అందుకనే అందరూ చచ్చిపోయినా సామాన్యమైన మరణాన్ని కూడా పొందినవాడు ఎవరు? ఆ యోహాను గారే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసు ప్రభువును గూర్చి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని వర్ణించింది కూడా ఆ యోహాను గారే. జరగబోయే సంగతులను మరి ఆయనకి తెలియపరిచి బయలుపరిచి ప్రకటన గ్రంథాన్ని రాసేలా చేసింది కూడా ఆ యోహాను గారే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంత ఇష్టమైన వాడు కాకపోతే జరగబోయే సంగతులను అన్నిటినీ ఓ పుస్తకం రాయించారు ఆయన చేత. ఏమండి, జరగబోయే సంగతులు అబ్బా మరుగుతున్న నూనెలో వేసేసిన చావకుండా చేసేసారు ఆయన్ని. ఎంత గొప్ప భాగ్యం. పద్మాసు ద్వీపం అటండి అగ్ని పర్వతాలకు నిలవమనే ప్రాంతం అంట. అలాంటి చోట పాడేసినా కూడా ఆయనకి చావు లేకుండా చేసేసారు. ఎంత ఇష్టమైన వాడు. హల్లెలూయా. నేను ఆ శిష్యుల విషయంలో స్టడీస్ చేస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ఆ లోతైన భావాన్ని దేవుడు నాకు బయలుపరిచారు. అప్పుడు నేను అనుకున్నాను, నాకు బయలుపరిచావు ప్రభువా, నా జీవితం ధన్యమైంది. నేను ఎంతో నీకు ఇష్టమైతేనే ఈ సంగతి నాకు నువ్వు బయలుపరుస్తావు. నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా నేను ఉన్నందుకు నాకు చాలా సంతోషం నాయనా అని చెప్పి నేను దేవుణ్ణి స్తుతించాను, దేవుణ్ణి గణపరిచాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలాసార్లు చాలా చోట్ల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు చిట్ట చివరిలో వచ్చి మీరు చాలా లోతుగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు, మీ ద్వారా దేవుడు చాలా గొప్పగా మాట్లాడారు, మేము ఎప్పుడు ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు విన్నాం, ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు చదివాం, మాకెవరికి తెలియనటువంటి ఆ నిగూఢమైన సంగతులు దేవుడు మీ ద్వారా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం అనిపించింది అన్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, చాలామంది అంటూ ఉంటారు మీరు అంత లోతుకి చాలా బాగా వెళ్ళగలుగుతున్నారు. ఆ లోతైన సందేశం విశ్వాసులు చెప్తే వేరే సంగతి, సేవకుల ద్వారా అలాంటి ప్రశంస వస్తున్నప్పుడు తండ్రి నీకు వందనాలని చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యం చాలా లోతుకు వెళ్తారు. చాలా తెలియని సంగతులు, చాలా శ్రేష్టమైన సంగతులు చాలా చక్కగా వివరిస్తారంటే అలా వివరించటానికి దేవుడు నన్ను అర్హమైన పాత్రగా వాడుకుంటున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యోహాను అంతటి గొప్పవాడిని కాకపోవచ్చు, అపోస్తులు అంత గొప్పవాడిని కాకపోవచ్చు, సామాన్యమైన మానవుడినే నేను అయ్యి ఉండొచ్చు, కానీ నేను చెప్పగలను నన్ను దేవుడు ఒక అర్హమైన పాత్రగా వాడుకుంటున్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, మనం రెండవదిగా ఎలా ఉండాలట? యజమానుని దృష్టికి ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి, నువ్వు ఉండాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సేవకుడే అయ్యుండక్కర్లా, విశ్వాసి కూడా దేవునికి అర్హమైన పాత్రగా, యజమానుడు ఇష్టపడేటటువంటి పాత్రగా మరి ఉన్నప్పుడు ఆ ప్రశంస, ఆ గుర్తింపు ఖచ్చితంగా మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసుల వల్ల సేవకుడు విసిగించబడతా ఉంటాడు. అలా విసిగించబడినప్పుడు వాళ్ళు వచ్చి ఏదైనా పని మాకు చెప్పండి అన్నా సేవకుడు చెప్పడు. ఎందుకని ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు. అప్పుడు సేవకుడికి ఏమనిపిస్తుంది? చెప్పాలి. సేవకుడికి ఏమనిపిస్తుంది?
విసుగొచ్చి ఇంక వీళ్ళకి చెప్పకూడదు. నేను మొన్న మీతో మాట అన్నాను, మీరు సరిగ్గా పరిచర్య చేయకపోతే నేను బయట ఎవరినన్నా పెట్టి చేయించుకుంటాను అని. ఎందుకు వచ్చింది ఆ మాట? ఎందుకు వచ్చింది అంటే సేవకుడు చెప్పేది అక్కడ జరగట్లా. ఎవరు చెప్పేది జరగట్లా అంటే ఇప్పుడు మీరు అర్హమైన పాత్రలుగా ఉన్నట్ట లేనట్ట? ఇబ్బంది కలిగించే పాత్రలుగా మారుతున్నాం తప్ప ఇష్టమైన పాత్రలుగా మనము మారటం లేదు. అందుకని సంఘంలో మన బాధ్యత ఏంటి? ఇంత వయసు వచ్చింది, ఎన్నాళ్ళ నుంచి ఆత్మీయంగా ఎదుగుతున్నావు నువ్వు, ఇంకా నీకు బాధ్యత లేకపోతే ఎలా చెప్పండి? ఇంకా నేర్చుకోకపోతే ఎలా? అయ్యో, నా ప్రభువుకు నేను ఇష్టమైన పాత్రగా ఉండాలి, అర్హమైన పాత్రగా ఉండాలి. నన్ను నేను ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? పవిత్రపరుచుకోవాలి. నన్ను నేను ఎప్పటికప్పుడు ఏం చెప్తే అది నేను ప్రభు నాకు ఏం చెప్తే అందరికీ ఎప్పుడు ఒకసారి ఇచ్చారు అవకాశం, ఏదో ఒక్కొక్కసారి దేవుడు ఒక అవకాశం ఇస్తారు. దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడి దగ్గర మంచి పేరు మనం తెచ్చుకోవాలి. మనం గుర్తింపు పొందేటట్లుగా మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, మనం చేసే పరిచర్య కానీ ఎవరికి నచ్చాలి? చెప్పాలి. ఎప్పుడో రాకొచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా, పాడు చేసుకుందామా? చెప్పాలి. ఏం చేయాలి? ఒబీడియన్స్, వినయ విధేయతలు మనం చేసే పరిచర్యలో మనలో పవిత్రత కూడా కనిపించాలి. అక్కడ మనలో పరిశుద్ధత కూడా కనిపించాలి. గత రాత్రి మనం విన్నాం, కోపం అనేది అస్సలు పనికిరాదు. పరిచర్యలో, దేవుని పనిలో ఏం పనికిరాదు చెప్పండి? కోపం అనేది అస్సలు దరిదాపుల్లో కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అది కల్లోకి కూడా రాకూడదు. ఏంటది? కోపం అనేది. అది దేవునికి అస్సలు నచ్చదండి. అది ఉంటే మనం మన అర్హతను ఏమైపోతుంది? కోల్పోతాం, పోగొట్టేసుకుంటామని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ఏం చెప్పాను? మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి. రెండవదిగా దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలి. మూడవదిగా అర్హమైన వారిగా మనం ఉండాలి. ఏమండి? మూడవదిగా మనం ఎలా ఉండాలి? అర్హమైన వారికి, ఇష్టమైన వారు, అర్హత కలిగిన వారు. అందుకని ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక నాలుగవదిగా చూస్తే అపవిత్రమైన వాటి జోలికి పోకూడదట. దేని జోలికి వెళ్ళకూడదు? గట్టిగా చెప్పండి. అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 52:11. యెషయా గ్రంథం 52:11 చదువుదాం, చూడండి. ఏటట ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. సేవోపకరణాలు అంటే సేవకు ఉపయోగపడే వస్తువులు, పాత్రలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఉండే ఏ వస్తువైనా సరే సేవకు ఉపయోగపడే ఉపకరణమే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైక్ సేవకు ఉపయోగపడుతుందా లేదా? ఈ పుల్పిట్ సేవకు ఉపయోగపడుతుందా లేదా? ఒక యాంప్లిఫైర్ సేవకు ఉపయోగపడుతుందా లేదా? ఒక కెమెరా సేవకు ఉపయోగపడుతుందా లేదా? ఒక చైర్ సేవకు ఉపయోగపడుతుందా లేదా? సేవోపకరణాలు, ఇవన్నీ కూడా సేవోపకరణాలు. వీటిని మొయ్యటం కూడా సేవే. వీటిని చూసుకునే ఆ బాధ్యత తీసుకోవడం కూడా, అది కూడా ఏంటి? సేవే. వాళ్ళని అంటున్నారు, పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పరిచర్యలో ఆఖరికి ఒక చీపురు కట్ట తీసుకున్నా కూడా మనం ఎలా ఉండాలి? అది షాపులో ఉన్నప్పుడు అక్కడ చీపురు కట్ట, మందిరంలోకి వచ్చి అది దేవుని పనికి సేవోపకరణం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆ వస్తువుని మనం చాలా జాగ్రత్తగా, ఒకటి దాన్ని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవది, దాన్ని పరిచర్యలో మనం ఉపయోగించేటప్పుడు మనం పవిత్రంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. రెండవది, అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళేవాడు దాన్ని ముట్టుకునే అర్హతను కోల్పోతాడు. చర్చిలోకి వెళ్ళడమే కాదు, ఆ పరిచర్య చేయటానికి వాళ్ళు అర్హులు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆవరణంలో సేవ చేసేవారు, పరిశుద్ధ స్థలంలో సేవ చేసేవారు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు అట్టండి, ఒక తాడు ఉంటుందట. ఆ తాడుకి చివర బెల్స్ ఉంటాయట, గంటలు ఉంటాయట. ఆ తాడుని నడానికి కట్టుకోవాలట. పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రధాన యాజకుడు మరి అస్తమాట్లు వెళ్ళడు అతి పరిశుద్ధ స్థలంలోనికి. అతనికి ఒక్కడికే వెళ్ళే అధికారం ఉంది. అతడు ప్రతిష్ఠించబడ్డాడు ఆ పనికి. అతడు వెళ్ళేటప్పుడు ఆ తాడు కట్టుకోవాలి. ఆ తాడు కొన ఎక్కడుంటుందంటే పరిశుద్ధ స్థలంలోనే ఒక స్తంభానికి కట్టు ఉంటుంది. ఈ తాడు ఎంతవరకు వెళ్తుంది కట్టుకుంటే? అతి పరిశుద్ధ స్థలంలో వరకు, లోపల వరకు వెళ్తుంది. తిరగడానికి సరిపోయేంత పెద్ద తాడు ఉంటుంది. ఎందుకయ్యా ఈ తాడు కట్టుకుని వెళ్ళటం, మామూలుగా వెళ్ళి వచ్చేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. ఇన్ కేస్ ఏ విధమైనటువంటి అపవిత్రత ఇతనికి తెలుసో తెలియకో ఈ ప్రధాన యాజకుడు ఏదైనా తప్పుగా చేసి అపవిత్రతతో గనక ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే దేవుడు వాడిని మొత్తేస్తాడు. అంటే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు చచ్చిపోయాడు, లోపలికి వెళ్ళి చచ్చిపోయాడు ఆ మనిషి. ఆ మనిషిని తీసుకురావడానికి లోపలికి ఎవరైనా వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. అందుకని ఆ బయటనున్న తాడు పట్టుకుని ఎంతసేపు అయినా ఈ మనిషి రాకపోతే అతడు చనిపోయాడని గ్రహించుకుని, ఎందుకంటే చనిపోయాడని ఎలా తెలుస్తుంది అంటే లోపల తిరుగుతున్నంతసేపు ఈ తాడుకున్న బెల్లు గంటలు మోగుతూ ఉంటాయి. అతను కదులుతూ ఉంటే ఏమవుతూ ఉంటాయి, ఆ బెల్స్ ఆ గంటలు మోగుతూ ఉంటాయి. ఆ గంటల శబ్దం ఆగిపోయిందంటే సార్ అయిపోయారని అర్థం. అప్పుడు బయటనున్న యాజకులు ఏం చేస్తారంటే ఆ తాడు పట్టుకుని బయటికి లాగాలి ఆయన్ని. ఆ తాడు పట్టుకుని బయటికి లాగేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ బాడీని బయటికి తీసుకెళ్ళిపోతారు అనమాట అండి. ఇది రూల్. అందుకని ఆ మందిర ఉపకరణాలు, సేవోపకరణాలని మోసేవారు కానీ, వాటితో ఆ సేవా పరిచర్య చేసేవారు కానీ ఏం చేయకూడదని చెప్తున్నాడు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. ఇవాళ దేవుని మందిరంలో ప్రభు భోజన సంస్కారంలో ఉపయోగించే ఆ పాత్రలు మనం ముట్టుకోవాలన్నా కూడా ఏముండాలి? పవిత్రత కలిగి ఉండాలి. అపవిత్రమైన వాటిని ఏమాత్రం కూడా ముట్టని వారిగా మనం ఉండాలి. అపవిత్రత జోలికి వెళ్ళని వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఎందుకు కారణం అంటే ఇదంతా ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధంగా ఆరాధించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా మనము బాధ్యతలు తీసుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పోవుడి అచ్చట నుండి వెళ్ళి అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువార్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ విషయంలో మనం చాలా బాధ్యత కలిగి ఉండాలి. అశ్రద్ధ పనికిరాదు. రెండవది, గర్వించకూడదు. బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయకూడదు? అస్సలు గర్వించకూడదు. నాకే చెప్తున్నారు అనే గర్వం కూడా మనం కలిగి ఉండకూడదు. మనకే చెప్తున్నారు పదే దేవుడు
ఆ పరిచర్య మనకే అప్పచెప్తున్నారంటే ఇంకా 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 తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అందరిలో. అప్పుడు సంఘం అందరిలో గొప్పగా ఉండాలనుకునేవాడు ఎలా ఉండాలని ఉంది బైబిల్లో? సేవకుడై ఉండాలని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అందరికీ లోబడేవాళ్ళుగా ఉండాలి. కానీ నాకు ఈ పదవి ఇచ్చారు, నాకు ఈ అధికారం ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద ప్రభువులాగా ఉండకుండా మందకు మాదిరిగా ఉండాలని చెప్తాడు. అంటే సేవకుడుగా ఉండాలి. నేను చేయటానికి రాలా, చేయించుకోవడానికి రాలా, చేయటానికి వచ్చానని చెప్పారు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఆ బాధ్యత అప్పచెప్పాను అనుకుందాం. మీ నలుగురికి నేను అప్పచెప్పాను ఈ బాధ్యతను అనుకుందాం. అప్పుడు ప్రభువుల్లో ఉంటారా, సేవకుల్లో ఉంటారా? చెప్పాలి. పరిచర్య చేసేటప్పుడు సేవకులుగా ఉంటారా, ప్రభువుల్లో ఉంటారా? మీరు అలా ఉండడం మానేసి కసిరేరు వెళ్ళి ఎవరి మీద మీరు కోప్పడచ్చా? మీరు కోప్పడుతున్నారు, కసురుతున్నారంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సేవకుల్లా కాకుండా ప్రభువుల్లాగా, యజమానుల్లాగా ఫీల్ అవుతున్నారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీ మీద కోప్పడితే మీరు దాన్ని ఏం చేయాలా? సర్దుకోవాలా. పోన్లే అంటే అనుకో. ఎందుకని? మనకు బాధ్యత అప్పచెప్పారు. ఇక్కడ మనం ప్రభువుల్లా కాకుండా సరే అండి పర్లేదులే అమ్మా, పోన్లే అంటే అన్నారులే అని అనుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? అంటే అన్నారులే అని అనుకోవాలి. కానీ అలా అనుకుంటున్నారా? కేకలు వేసుకుంటున్నారు, కోపమించేస్తున్నారు, దెబ్బలాడేసుకుంటున్నారు. ఏమండి? టోటల్గా మనం అర్హతను కోల్పోతున్నాం. అందుకనే సేవకుడికి వేరే వాళ్ళు పెట్టి చేయించుకోవాలన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఏమండి? ఒకవేళ నిజంగా సేవకుడిగా నేను ఇవేం చెప్పకుండా డైరెక్ట్గా చెప్పాను అనుకోండి, అప్పుడు కూడా కోపం వస్తుంది. కానీ నిజానికి మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్తుందా అని నేను మీకు వివరించాను అనుకోండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయాలంటే ఎలా ఉండాలి? బాధ్యత కలిగిన వ్యక్తి ఎలా ఉండాలి? సంఘములో మరి అతిశయించకూడదు. మనం సంఘంలో మన టాలెంట్స్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను బట్టి మనం ఏం చేయకూడదట? అతిశయించకూడదు. ఏమాత్రం కూడా మనము తగ్గింపు. యేసు ప్రభువారే తన శిష్యుల కాళ్ళు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని? మాదిరి ఎలా ఉండాలో. నేనేంటి ఆడి కాళ్ళు అట్టుకోవడం ఏంటి అని అనుకున్నారా? ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? అంటే పట్టుకోవడం అంటే క్షమించమని అడగటానికి కాదు, కడగటానికి. తగ్గింపు, పరిచర్య. చెప్పండి, ఇవాళ యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం? చెప్పండి, యేసు ప్రభు వారి కంటే గొప్పవాళ్ళమా? ఇంకా పేతురు గారు కడగద్దు నాయనా అంటున్నాడు. నేను కడగకపోతే నీకు పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవని చెప్పారు. ఒళ్ళంతా కడిగేయండి, మొత్తం దేహం అంతా కడిగేయండి అంటున్నాడు. అలాగే నేను చేసింది మీరు ఒకరికొకరు చేసుకోమని కూడా చెప్పాడు ఆయన. నేను ఇప్పుడు చేశానే, అలాగే నేను మీకు చేసినట్టుగా ఒకరికొకరు. అంటే ఇంకా అందరం ఒకరి కాళ్ళు ఎప్పుడైతే కడుక్కున్నామో ఇంక అందరూ సమానమే. ఒకడు కడిగించుకుని ఒకడే కడిగాడు అనుకోండి, అది సరైన సమానత్వము కాదు. ఒకరి కాళ్ళు ఒకరు ఏం చేయమంటున్నాడు ఆయన? మీరు ఈ విధంగా నేను చెప్పినట్టుగానే ఒకరి పాదాలు మరొకరు కడగండి. ఇంకా అక్కడ ఎక్కువ తక్కువలు ఇంకా లేవు, అంతా సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అంతా ఇప్పుడు ఎలా ఉండాలి? సమానత్వాన్ని కలిగి ఉండాలి, సేవకుడితో సహా. ఇవాళ గుడ్ ఫ్రైడేకి ముందు మనం పాదశుద్ధి కార్యక్రమం ఎందుకు పెడుతున్నాం? ఎందుకు పాదాలు కడుగుతున్నాం? మనం సేవకుడు ఒకడే కడగడం కాదు, విశ్వాసం కూడా ఏం చేయాలి? ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. శిష్యులను అలా కడుక్కోమని చెప్పారు, చెప్పలేదా? ఎందుకు చేశారు ఆ పని? యేసు ప్రభు కంటే మనం గొప్పవాళ్ళమేమీ కాదు. సంఘములో నీ తోటి విశ్వాసి కంటే నువ్వేం గొప్పదానివి, నువ్వేం గొప్పవాడివి కాదు. సేవకుడైనంత మాత్రాన విశ్వాసి కంటే గొప్పవాడేమీ
కాదు. ఆయనే తగ్గించుకుని ఇవన్నీ చేస్తున్నాడు సేవకుడై ఉండి కూడా. అంటే మనం కూడా ఒకరికొకరు ఆ విధంగా చేసుకోవాలి అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా ఈ కోపాలు, పంతాలు, పట్టింపులు, పొగరు మాటలు, వదరబోతు మాటలు, దెబ్బలాటలు, కేకలు, గొడవలు, ఇవి చాలా చోట్ల చూస్తున్నాం మనం. అంటే ఇష్టమైన పాత్రలుగా ఉంటున్నామా మనం? అర్హమైన పాత్రలుగా ఉంటున్నామా? ఏమండి, బాధ్యత కలిగిన వ్యక్తి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అని అనుకుంటే కనుక నువ్వు పవిత్రపరచుకోవాలి. యజమానుడైన దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. అర్హమైనటువంటి వారిగా అర్హత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు. వింటున్నారా? దేని జోలికి వెళ్ళకూడదట? అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా, చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా మనము జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను మీకు? 4 విషయాలు చెప్పాను. ఏమేంటి? 1, మనలను మనమే పవిత్రపరచుకోవాలి. బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే సంఘంలో, అంటే ఎప్పుడూ చిన్నపిల్లల్లా కాకుండా ఎదిగి పెద్దవారై బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘంలో ప్రతి వ్యక్తి, ఎదిగిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? కొత్తగా వచ్చిన వాళ్ళని పిల్లలతో పోల్చుకోవాలి. ఎప్పటి నుంచో వస్తున్న వారు ఎలా ఉండాలి? పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు తమను తాము ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ప్రభు పరిచర్యలో మనం వాడబడాలి అంటే, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. రెండవదిగా, యజమానుడు ఎవరు మనకి? దేవుడే యజమానుడు. ఆ యజమానునికి మనము ఆయన దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇష్టమైన వ్యక్తిగా మారుతావో నిన్నే పిలుస్తాడు ఆయన. పదే పదే నీకే చెప్తాడు. ఇప్పుడు ఏలీ ఉండగా సమూయేలుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏలీ ఎందుకు ఇష్టమైన వ్యక్తి కాలేకపోయాడు దేవునికి? తన పిల్లలు తప్పు చేస్తుంటే సరైన దారిలో వాళ్ళు పెట్టలేకపోయాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న లేడు. అయినా కానీ సమూయేలు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా చిన్న వయసులోనే దేవుడికి ఇష్టమైన వాడి కింద మారిపోయాడు. అంటే ఏం చెప్తే చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ అర్ధరాత్రి పిలిచింది కూడా ఏలీనేమో అనుకుని 3 సార్లు లేచి పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళాడు? అది ఇష్టం అంటేని. దేవుడికి ఇష్టం అంటే ఒకసారి కాదు 3 సార్లు పిలిచారంటే ఎంత ఇష్టమైన వాడిగా మారిపోయాడు. ఆ చిన్నప్పటి నుంచి ఎవరు పరిచయం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలీ పిల్లలై ఉండి కూడా, యాజకుని పిల్లలై ఉండి కూడా మందిరంలోనే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారట? అపవిత్రమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. అపవిత్రమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఏలీ అంటే దేవునికి ఇష్టం అవుద్దా? ఓపెని ఫినెహాస్ అంటే దేవునికి ఇష్టమవుతుందా? వాళ్ళు ఆయనకి ఇష్టం కాదు. ఎందుకని? వాళ్ళు అపవిత్రపరచుకుంటున్నారు కానీ పవిత్రత కలిగిన వారిగా ఉండడం లేదు. అందుకని వాళ్ళని పిలవడం మానేసి ప్రభు ఎవరిని పిలిచారు? ఇష్టమైన వ్యక్తిగా మారిన బాలుడైన సమూయేలు పిలిచారు. అందుకని ఆయన ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతడు అర్హమైన పాత్రగా తన అర్హతను సంపాదించుకున్నాడు దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని దృష్టికి ఇష్టమైన వారిగా మనల్ని మనం మార్చుకోవాలి. మూడవదిగా, అర్హత కలిగిన వారిగా ఎలా ఉండాలి? మనం అర్హత సాధించిన వారిగా, సంపాదించుకున్న వారిగా మనం ఉండాలి. నాలుగవదిగా చూస్తే అపవిత్రమైన వాటిని దేన్ని కూడా ముట్టకూడదు. ఎందుకంటే దేవుని యొక్క సేవోపకరణాలు ఏమైతే ఉన్నాయో, ఇవాళ ఇక్కడ మందిరంలో ప్రతిష్ఠించబడిన ప్రతిదీ కూడా సేవోపకరణమే. అది ముట్టుకోవాలన్నా, దాన్ని ఉపయోగించాలన్నా మనం ఏం ముట్టుకోకూడదట? అపవిత్రత జోలికి వెళ్ళకూడదు. అక్కడి నుంచి మనం పారిపోమంటున్నాడు. అందుకని ప్రియులారా, దేవుని పిల్లలారా, యోసేపు కూడా అలా పారిపోయాడు కాబట్టే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ విషయంలో పారిపోయాడు? పాపం విషయంలో తనను తాను అపవిత్రపరచుకోకుండా ఏం చేశాడంటే అక్కడి నుంచి
పారిపోయాడు. ఇప్పుడు మనం పారిపోతున్నాం, అపవిత్రత దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి పారిపోయి ఆ బురదలో దొల్లే పందిలాగా ఆ పాపం అనే బురదలో మరలా పొర్లుతున్నాం. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. ఇది విచారించవలసిందే, దేనికోసం చాలా వేదన పడాలి కూడా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘంలో ఏ ఒక్కరూ కూడా మనం ఏం చేయకూడదు, అతిశయించకుండా ప్రతి ఒక్కరూ తమను తాను పవిత్రపరచుకొని బాధ్యత కలిగిన వ్యక్తులుగా, ఇంతకాలమైంది మందిరానికి వచ్చి, ఇంతకాలమైంది మీరు మారు మనసు పొంది, ఇంతకాలమైంది మీరు బాప్తిస్మం పొంది, ఎంతో కాలంగా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, కానీ ఇప్పటికి కూడా బాధ్యత లేని వారిగా ఉంటే ఎలాగా? ఆ బాధ్యత కలిగిన వారిగా బాధ్యత తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని మనము పవిత్రపరచుకొని యజమానుని దృష్టికి ఇష్టమైన వారుగాను, అలాగే అర్హత కలిగిన వారుగాను, మరి అపవిత్రత జోలికి వెళ్ళని వారుగా ఉంటూ ప్రభువులో ముందుకు సాగాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి మనల్ని మనము మోకరించి పరీక్షించుకొని అసలు ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా సంఘంలో మనం ఉంటున్నామా లేదా అని చెప్పి పరిశీలన చేసుకొని, ఒకవేళ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే నన్ను నేను పవిత్రపరచుకున్నానా లేదా, దేవుని దృష్టికి యజమానుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా, ఇష్టురాలిగా, ఇష్టుడిగా నేనున్నానా లేదా, ఆ అర్హతను కలిగిన వారిగా నేనున్నానా లేదా, ఆ అర్హత కలిగిన వారిగా నేనున్నానా లేదా, అలాగే అపవిత్రమైన ఒకవేళ వాటి జోలికి నేను వెళ్తున్నానా లేదా, నన్ను నేను మరి కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా, నన్ను నేనే మరి ఆపు చేసుకోగలుగుతున్నా, అపవిత్రత నుంచి నేను పారిపోతున్నానా లేదా, పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా, ఈరోజు మందిరంలో పరిచర్య చేయటానికి అర్హమైన వ్యక్తిగా, ఇష్టమైన వ్యక్తిగా, పవిత్రత కలిగిన వ్యక్తిగా, ఆ పాపం జోలికి పోకుండా పారిపోయే వ్యక్తిగా నేనున్నానా లేదా అని చెప్పి మనలను మనమే మరి ప్రార్థనలో పరిశీలన చేసుకొని మరి ప్రభు దృష్టికి ఇష్టమైన వారిగా మారుదాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఇష్టమైన వారిగా మనం మారుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మరి ముఖ్యంగా ఈ సులువు ధ్యాన ఆరాధన కూడికలు 30వ రోజు కూడికలో ఇంతవరకు లేఖనము ద్వారా మా కొరకు ఎన్నో శ్రేష్టమైన సంగతులను, లోతైన సంగతులను మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నిజమే మా తండ్రి, మేము ఎంతో కాలంగా మీ మందిరానికి వస్తున్నా కానీ ఇంకా బాధ్యత లేని వారిగా ఉన్నామని మీరు హెచ్చరించారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము పవిత్రపరచుకోవాలని చెప్పారు, మీ దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలని చెప్పారు, అనర్హులుగా కాకుండా అర్హత కలిగిన వారిగా ఉండాలని చెప్పారు, అపవిత్రమైన వాటిని ముట్టుకోకూడదని, మీ సేవోపకరణాలు ముట్టుకోవాలన్నా కూడా మరి మేము ఎంతో పవిత్రంగా ఉండాలని, యోగ్యులుగా ఉండాలని, తగ్గింపు కలిగిన వారిగా ఉండాలని, నీకు లోబడేవారిగా ఉండాలని, అయా మాదిరిగా ఉండాలని మీరు హెచ్చరించారు. ఈ హెచ్చరికలనన్నిటినీ హృదయపూర్వకంగా మేము అంగీకరిస్తున్నాం ప్రభువా, స్వీకరిస్తున్నాం. అయా, మా శిరస్సున వాటిని మేము శిరోధార్యముగా మేము ధరించుకుంటున్నాం ప్రభువా. ఎదుగో తండ్రి, మా ప్రభువా, నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన ఇదిగో తండ్రి, ఈరోజు ఈ వర్తమానం విని ఎంతమంది ఆత్మీయ లోతులలోనికి నడిపించబడ్డారో వారందరినీ ఆత్మీయ దీవెనలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. పేతురు గారిని లోతుగా నడిపించినట్టుగా ఈరోజు ఈ సమయంలో మరి ఆత్మీయ లోతులలోనికి వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. ఇదిగో నడిపించి మీరు పేతురికి కుడివైపున వాళ్ళ వేయమని చెప్పినట్టుగా ఈరోజు మేము మమ్మల్ని పవిత్రపరచుకోవాలని చెప్పారు, మీ దృష్టికి ఇష్టమైన వారిగా ఉండాలని చెప్పారు, అర్హమైన పాత్రగా ఉండాలని చెప్పారు, అపవిత్రమైన వాటి జోలికి పోకూడదని చెప్పారు.
పేతురు గారిని కుడివైపున వేయమంటే వలవేసి మరి విస్తారమైన చేపలను ఆశీర్వాదంగా పొందుకున్నట్టుగానే మీరు చెప్పిన ఈ 4 విషయాలు మేము పాటించి మేము కూడా విస్తారమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని, ఆత్మీయత, ఆ దీవెన, ఆ సమృద్ధి, ఆ కృప మా అందరికీ అనుగ్రహించి ఇంకా మేము మార్చబడి సంఘములో అనేకులకు మాదిరిగా ఉండడానికి, మా తోటి వారికి కూడా సంఘములో మరి ఎప్పటి నుంచో మీ సంఘములో సభ్యులుగా ఉండి ఇంకా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్న వారిని, ప్రభా మీరు ఇప్పుడు పిల్లలు కాదు, మీరు ఎదిగిన వారు, బాధ్యత కలిగి ఉండాలని మేము నేర్చుకునే ఈ సంగతులను వారికి కూడా నేర్పించి ప్రభా వారిని పురుకొల్పేటటువంటి భాగ్యమును ఈరోజు ఈ సమయంలో ఇక్కడ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒక దివిటి వెలిగించబడితే అనేక దివిటీలను వెలిగించినట్టుగానే ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతమంది వెలిగించబడ్డారో వారు వారి తోటి వారిని, సంఘస్థులందరినీ వెలిగించడానికి సహాయం చేయండి. ఆ బాధ్యత వారికి ఇవ్వండి ప్రభువా. వారిని అర్హమైన పాత్రలుగా గుర్తించండి, మీకు ఇష్టమైన పాత్రలుగా వారిని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రాలు. నాయనా, ఈ గొప్ప ధన్యతను వీరందరికీ ప్రసాదించమని ఎప్పటికప్పుడు ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆత్మీయ లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి ఇంకా మీకు దగ్గరగా చేరుకోవడానికి మీ కృపను గ్రహించండి. ఇదిగో ఈరోజు అయ్యా వీరి అభ్యర్థనలన్నిటినీ మీరు అంగీకరించండి. వీరి ప్రార్థనలకు తగిన జవాబు దయచేయండి. వీరి ఉపవాసాన్ని అంగీకరించండి. ఆయుర ఆరోగ్యాలతోనూ శాంతి సమాధాన సంతోషాలతోనూ మీ దీవెన సమృద్ధితోనూ వీరందరినీ నింపి మీ కృపలో వర్ధల చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.